హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ యష్మి గౌడ. ఇప్పటికే మీరు హౌస్‌లో తన అందంతో అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ, తన కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మనందరిని ఎంటర్‌టైన్ చేస్తూ వస్తుంది. సో, యష్మి గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్‌లో గాని, ఎక్కడ కూడా మాక్సిమం ఏ ఇంటర్వ్యూస్ లేవు అనేది నా ఫీలింగ్. తను కూడా ఎక్కువ ఇవ్వలేదు. సో, ఈ ఇంటర్వ్యూలో తన గురించి, తన కెరియర్ గురించి అండ్ కొన్ని బిగ్ బాస్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. సో, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ యష్మి. Hello, హౌ ఆర్ యూ? Dhanush. I'm good. How are you? చాలా బాగున్నా. సో, ఆల్మోస్ట్ టైమ్ 2:00 అవుతుంది. అవును. ఇంకొన్ని గంటల్లో లోపలికెళ్ళబోతున్నావు. ఏంటి ఎక్సైట్‌మెంటా? భయమా? ఎలా ఉంది లోపల ఆ! ఫీలింగ్? అన్నీ ఉన్నాయి. హ్మ్. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక పెద్ద స్టార్‌ని మీట్ అవుతున్నా. ఆహ్, ఎప్పుడు ఇలా ఇంత క్లోజ్‌గా ఎప్పుడు మీట్ అవ్వలేదు. సో, కొంచెం భయం ఉంది. అండ్ ఆల్సో ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. ఎలా ఉంటది? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది అని. అండ్ ఫస్ట్ అయితే ఒక 10 డేస్ ముందు ఓకే. ఇంకా 10 డేస్ ఉంది. ఇంకా 9 డేస్ ఉంది. 8 డేస్ ఉంది. ఇప్పుడు ఇంకా అవర్స్ ఉంది అంతే. సో, ఐయామ్ ఎక్సైటెడ్. సో, బేసిక్‌గా ఎళ్ళే వాళ్ళందరూ కూడా ప్రీవియస్ సీజన్స్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి, ప్రీవియస్ సీజన్స్ అంతా ఫాలో అయ్యి, ఆ! చూసే వెళ్తూ ఉంటారు. సో, యాహ్! చూసావా ప్రీవియస్ సీజన్స్? చూసాను కానీ, ఏది ఎగ్జాంపుల్‌గా నేను తీసుకోలేదు. అంటే హ్మ్. వీళ్ళలాగా ఆడాలి, ఈ సిట్యుయేషన్ వస్తే ఇలా రియాక్ట్ అవ్వాలి. అలా అయితే ఏం ప్లాన్ చేయలేదు కానీ, జస్ట్ అంటే ఆ సీజన్ వచ్చేటప్పుడు అప్పుడప్పుడు నేను చూసాను అంతే తప్ప, ప్రిపరేషన్ అయితే చేయలేదు. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు నాకు వర్కౌట్ అవుతది లోపలికెళ్ళిన తర్వాత. బట్ నేనైతే 0% ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. సో, అందరూ మేజర్ రీజన్స్ 2 రీజన్స్‌తో వెళ్తారు. ఒకళ్ళు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఓకే. డబ్బుల కోసం పోతూ ఉంటారు. కొంతమంది ఫేమ్ కోసం వెళ్తూ ఉంటారు. ఏ కేటగిరీ నువ్వు? 2 కాదు. హ్మ్. ఐ ఆల్‌వేస్ ఫీల్ అంటే ఆ 2 బయట కూడా ఏంటో బయట కూడా సంపాదించొచ్చు. అంటే ప్రాబబ్లీ బిగ్ బాస్‌లో తొందరగా వస్తదనుకో. హ్మ్. బట్ స్టిల్ అదేంటో బయట కూడా హార్డ్ వర్క్ చేస్తే వస్తదని నా ఒపీనియన్. ఐ డోంట్ నో. హ్మ్. బట్ నేనైతే ఆ రియాలిటీ షో, ఆ బిగ్ బాస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికే అయితే ఎళ్తున్నాను. నాకు చాలా ఇష్టం రియాలిటీ షోస్ అంటే బేసికల్లీ. హ్మ్. సో, నేను ఏ రియాలిటీ షో వచ్చినా నేను ఒప్పేసుకుంటా. సో, ఇలా ఈ ఆఫర్ వచ్చినప్పుడు నాకు నో చెప్పాలని అనిపించలేదు. బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోస్. సో, రాగానే ఒప్పేసుకున్నా ఇంకా. ఐ జస్ట్ వాంట్ ఎక్స్‌పీరియన్స్ అని. నాకు తెలిసిన యష్మి హ్మ్. స్వీట్, క్యూట్, కైండ్ హార్టెడ్, ఎవరిని హర్ట్ చేయదు. ఇవి నాకు తెలుసు. ఈ మెంటాలిటీతో లోపల ఎన్ని వీక్స్ సర్వైవ్ అవుతావు అనుకుంటున్నావు? నువ్వు నువ్వు చెప్తున్నప్పుడు అవునా ఇవన్నీ నేనేనా అని అనుకుంటున్నాను. హ్మ్. బట్ ఐ డోంట్ నో. కైండ్ హార్టెడా? ఇవన్నీ ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయింది నీకు? కొంతమందిని స్వీట్, అడిగిన క్యూట్. ఓకే. హ్మ్. ఐ డోంట్ నో. యాహ్! బేసికల్‌గా కాదు. అంటే ఎవరిని హర్ట్ చేయను. యాహ్! ఇంటెన్షనల్లీ నేను ఎవరిని హర్ట్ చేయను. బట్ ఐ హ్మ్. డోంట్ నో. నాకు తెలియకుండా నా మాటల వల్ల ఎవరికైనా హర్ట్ అయితే అవన్నీ నాకు తెలీదు. ఐయామ్ నాట్ ప్రిపేర్డ్. అలా అని నేను చాలా సైలెంట్ అని ఒప్పుకోను. నువ్వు చెప్పేలాగా నేను చాలా కైండ్ హార్టెడ్, సాఫ్ట్ అవన్నీ. హ్మ్. ఐయామ్ వెరీ స్ట్రాంగ్. చాలా గట్టిగా మాట్లాడేస్తా. ఎక్కడ లో వాయిస్‌లో మాట్లాడాలి, అక్కడ లోగా మాట్లాడతా. ఎవరితో స్వీట్‌గా ఉండాలి, వాళ్ళతో స్వీట్‌గా ఉంటా. ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసు నాకది. అండ్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ యష్మి విల్ సర్వైవ్ ఇన్‌సైడ్ ద బిగ్ బాస్ హౌస్ అని నాకైతే అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఐ డోంట్ నో. బట్ డెఫినెట్‌లీ నేనైతే ఐ కెన్ బి స్ట్రాంగ్ ఇన్‌సైడ్ ద హౌస్. నీ పేరుకి నాకు ఒక లింక్ ఉంది. ఏంటి? యష్మి. బాలేదా? బ్యాడ్ అయ్యానా? బావుంది. బావుందా? ఓకే. ఆ! యష్మి హ్మ్. అంట. సో, ప్రీవియస్ కంటెస్టెంట్స్‌లో హూ ఈస్ యువర్ యెస్. ఫేవరెట్ కంటెస్టెంట్? సో, మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ సత్య కాబట్టి యాహ్! సత్య. సత్య ఈస్ యువర్ ఫేవరెట్. యాహ్! ఏమైనా ఎళ్ళేటప్పుడు సజెషన్స్ అలాంటివి ఏమన్నా కాలేజ్‌కి ఎళ్ళలేదు కదా నువ్వసలు. సజెషన్ తనకి ఇంక హ్మ్. రేపు వెళ్తున్నానంటే 1 డే బిఫోర్ కాల్ చేశాను. అంటే వేరే వాళ్ళందరూ చెప్పారు తనకి. హ్మ్. నేనెందుకు కాల్ చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కానీ అది నోవేర్ సర్ప్రైజ్ అవ్వలేదు తనకి. తిట్టింది ఇన్‌ఫాక్ట్. "అరే! నువ్వు ఇప్పుడు కాల్ చేసి చెప్తున్నావు. నాకు తెలుసు నువ్వు లోపలికెళ్తున్నావని." హ్మ్. తనని కన్సోల్ చేసి కొంచెం నైస్ చేసి, "లేదురా నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కానీ వర్కౌట్ అవ్వలేదు." అలా కన్విన్స్ చేశాను. బట్ యాహ్! లాస్ట్ మినిట్‌లో తనకి కాల్ చేసి చెప్పాను. కానీ ఎక్కువ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు. యూట్యూబ్‌లో యాహ్! చూస్తే హ్మ్. 1 ఆర్ 2 ఇంటర్వ్యూస్. హ్మ్. నాకు ఒకటే కనిపించింది. ఇంకో సెకండ్ ఇంటర్వ్యూ ఎక్కడుందో తెలీదు. నువ్వు చెప్పు ఇందాక. కనిపించవు. ఓన్లీ టీవీ షోస్, యాహ్! సీరియల్స్, ఆ! బయట ఫ్రెండ్స్‌తో కూడా హ్మ్. ఎక్కడ పెద్దగా నేను చూసింది లేదు. హ్మ్. ఎందుకు ఇంట్రోవర్టా? లేదంటే ఎక్స్‌ట్రోవర్టా? లేదంటే ఎందుకు బయటికి రావడం, అందరితో మింగిల్ అవ్వడం అనే యాహ్! పాయింటా? అది కూడా ఉంది. హ్మ్. బట్ తర్వాత ఇంకొకటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఇంటర్వ్యూ చూసినా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్.
సో నేను ప్రతిసారి ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఆలోచిస్తా, నా నుంచి ఏదైనా ఉపయోగం ఉందా జనాలకి, అంటే నా ఇంటర్వ్యూస్ చూస్తారా. సో ఈ థాట్ ప్రాసెస్ లో నాకు ఎప్పుడూ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని నాకు అనిపించలేదు. వచ్చినా నేను చాలాసారి లేదండి ఇస్తానండి చెప్తానండి అని చెప్పేదాన్ని. బట్ ఇప్పుడు నాకు వేరే ఆపర్చునిటీ లేదు, ఇవ్వాలి, నా గురించి తెలుసుకోవాలి జనాలు అని ఇప్పుడు ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అంతే. ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? యాంబివర్ట్ అలా, అండ్ నా మూడ్ బట్టి. అంటే ఒక్కొక్కసారి నాకు చాలా ఇంట్లోనే ఉండాలి, ఎవ్వరు వద్దనిపిస్తుంది. సో ఒక రోజు అలా అనిపిస్తే ఇంకో రోజు డెడ్ ఆపోజిట్, అందరితో మింగల్ అవుతా, అందరితో బయటకు వెళ్తాను. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అందరు ఎవరెవరు ఉన్నారు అందరికి కాల్ చేసి లెట్స్ గో అవుట్, లెట్స్ హావ్ ఫన్ అని. సో ఐ వుడ్ సే యాంబివర్ట్. ఈవెన్ ఫ్రెండ్ సర్కిల్ కూడా చిన్నది అనుకుంటా కదా? యా, చాలా చిన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్రెండ్ సర్కిల్. అంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేసుకుంటే ఏమైపోతుంది, అందరికి టైం ఇవ్వలేము మేము ఉన్న ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ. సో ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దాట్. ఫ్రెండ్షిప్ అంటే అది ఉండాలి, ఆ కేర్, లవ్, ఆ జెన్యూనిటీ, ఆ టైం ఇవ్వాలి. ఐ ఫీల్ దట్స్ ఫ్రెండ్షిప్. సో అందుకే నాది సర్కిల్ చాలా చిన్నది. మా ఎవరికి తెలియని యష్మి ఏంటి అసలు, ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది ఆ జర్నీ యష్మిది? యష్మి అంటే అదే 5-6 years నుంచి నా ఇండస్ట్రీలో నా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి వరకు చాలా సైలెంట్, నువ్వు చెప్పినట్టు చాలా కైండ్ హార్టెడ్, సాఫ్ట్ అది. సో వన్ పాయింట్ ఆఫ్ టైంలో అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా ఆర్టిస్ట్ అవ్వాలని ఆశ ఉండే, బట్ చాలా భయం నాకు బయట ప్రపంచం అంటే ఇప్పుడు కూడా నాకు ఒక్కొక్కసారి భయం, బయట ప్రపంచాలంటే నాకు ఒకసారి నాకు భయం వేస్తుంది. కానీ నేనున్న ప్రొఫెషన్ అలాంటిది, ఐ హ్యావ్ టు ఫేస్ పీపుల్. సో వన్ పాయింట్ ఆఫ్ టైం నేను అనుకున్నా, అంటే బ్యాక్ లైక్ 5-6 years ఇలా ఉంటే అవ్వదు, ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, ఐ హ్యావ్ టు ఫేస్ పీపుల్. అండ్ ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఉంది. సో ఇంకా ఒకటి నా ఆశని సాక్రిఫైస్ చేయాలి, లేకపోతే ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. అండ్ ఇంకా నేనే చేంజ్ అవ్వాలని చేంజ్ అయ్యి ఒక బోల్డ్ డెసిషన్ తీసుకొని, పేరెంట్స్ ఒప్పుకోలేదన్నా పర్లేదు, నేను ఐ హ్యావ్ టు, దిస్ ఇస్ మై డ్రీమ్ అని నేను ఇండస్ట్రీకి వచ్చాను అనమాట. ఇట్స్ బీన్ 6 years. అండ్ మీ ఫాదర్కి అస్సలు ఇష్టం లేదంటే ఇండస్ట్రీకి రావాలి? అప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ ఫాదర్ అనమాట. సో అలాగే వద్దని స్ట్రిక్ట్ గానే చెప్పారు, వద్దు ఎందుకు, మంచిగా జాబ్ చేసుకో, చదువు కంప్లీట్ అవ్వగానే మంచి జాబ్ వెళ్ళు, పెళ్లి చేసుకో, ఆయన అలా అనమాట. సో నేనేమో లేదు, నేను వెళ్ళాలి, నేను చేయాలి అని అపోజ్ చేశారు. కానీ ఇప్పుడైతే ఓకే, ఈజ్ వెరీ హ్యాపీ. ఎట్లా ఇంట్లో చెప్పకుండా ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చిన ఆ బాపత? అంటే లేదు, ఆయన నాతో యాక్చువల్లీ 1.5 years నుంచి మాట్లాడలేదు. అంటే నాకు మా డాడీ మధ్య ఆ బాండ్ ఎందుకో చిన్నప్పటి నుంచి హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. ఆ డాటర్ ఫాదర్ బాండ్ ఉంటుంది కదా, ఇప్పుడు చాలా మంది ఏంటి, డాటర్ అంటే ఫాదర్కి ఫస్ట్ కనెక్ట్ అవుతారు, అంటే ఆ లవ్ అదని. ఎందుకు మా ఇద్దరి మధ్య కనెక్షన్ రాలేదు, ప్రాబ్లీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. దానికో ఏంటో నాకు మా డాడీకి ఫర్ ఎగ్జాంపుల్, డాడీ నాకు ఒక పెన్ కావాలి రేపు స్కూల్కి, రేపు ఒక బుక్ కావాలి అని అడగడానికి కూడా నేను చాలా భయపడేదాన్ని. సో అలా ఉన్నప్పుడు ఇక సడన్గా నేను ఇలా ఇండస్ట్రీకి వెళ్తున్నాను అంటే నాకు కూడా భయం వేసింది చెప్పడానికి. అండ్ ఆయన కూడా ఇంకా మానేశారు నాతో మాట్లాడు, ఇంకా వద్దు నువ్వు ఏదైనా చేసుకో అని. ప్రాబబ్లీ ఆయనకి ఏంటి, ఇప్పుడు తన ఇండస్ట్రీకి వెళ్తుంది అంటే నీకే తెలుసు, బయట ప్రపంచంలో ఇండస్ట్రీ అంటే భయపడతారు, అయ్యో ఆ ఇండస్ట్రీ నా వద్దు అని. సో మా డాడీ కూడా అలా అనుకున్నారు. వన్స్ నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చానో, నన్ను చూసారో ఇలా, అంటే ఎంత కాన్ఫిడెంట్గా వర్క్ చేసి ప్రతి ఒక్క ప్రాజెక్టులు మంచి పేరుతో బయటకి రావడం, ఇవన్నీ చూసిన తర్వాత హీఈస్ వెరీ హ్యాపీ. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ ద ఇండస్ట్రీ, అదే అర్థం చేసుకున్నారు అంతే ఆయన. ఇట్స్ అబౌట్ ద చాయిసెస్ వాట్ వి డూ, వాట్ వి మేక్. సో ఈ 1.5 year ఆయన మాట్లాడినప్పుడు ఎలా ఉండేది అది? ఇంట్లో ఒప్పుకోలేదు, ఆ జర్నీ అంతా 1.5 year జర్నీ ఎలా ఉంది? అంటే చాలా బాధేసింది, చాలా ఏడ్చేదాన్ని. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, దే వర్ ఆల్ అటాచ్డ్ టు దేర్ డాడ్స్ ఓన్లీ అన్నమాట. దే వర్ వెరీ ఫ్రెండ్లీ, అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. అవన్నీ చూసేటప్పుడు నాకు బాధ ఇచ్చే, మా డాడీ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు షూటింగ్ అంత హెక్టిక్ షూట్ అన్ని చేసుకొని వచ్చి ఐ యూస్ టు ఫీల్, అంటే అవన్నీ షేర్ చేసుకోవాలి మా డాడీతో. ఇప్పుడు ఏదైనా సెట్లో ఎవరైనా పొగుడుంటాడు అనుకో, అది వెళ్ళి మా డాడీకి చెప్పుకోవాలి అని అనిపించేది. కానీ హీ వాజ్ నాట్ అట్ ఆల్ టాకింగ్ టు మీ అప్పుడు. సరే ఇంకా నేను అప్పుడే అనుకున్నా లేదు ఒక్క రోజు ఆయన చేంజ్ అవుతారు, ఐ జస్ట్ వెయిట్ ఫర్ దట్ డే. నిజంగా నేను అనుకున్నా.
బట్ యా నిజంగా చేంజ్ అయ్యారు. ఇప్పుడు అప్పుడున్న డాడీ కంప్లీట్ ఆపోజిట్. హీ లైక్స్ మీ అలాట్. అంటే నాకు చెల్లి ఉంది అండ్ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళిద్దరి కన్నా నేనంటే మా డాడీకి చాలా ఇష్టం. అంటే అంత చేంజెస్. ఐ ఫీల్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. యా ఈవెన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే ఏదో లైఫ్లో ఏదో చేశాను నేను, మా డాడీని ఇంప్రెస్ చేశాను కదా ఫ్రమ్ దట్ ఫేజ్ టు ఈ ఫేజ్. సో ఏదో లైఫ్ లో చేశానని హ్యాపీనెస్ అయితే నాకు ఉందబ్బా. మదర్ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఉండేది. మదర్ సపోర్ట్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. మా మమ్మీకి ఏంటంటే ఇక్కడ ఒక సైడ్ ఏమో మా డాడీ తిడుతున్నారు, ఇంకో సైడ్ ఏమో యా. సో షీ వాజ్ వెరీ స్మార్ట్, డిప్లొమాటిక్ గా మంచిగా హ్యాండిల్ చేశారు ఇద్దరిని. ఇటు నన్ను సపోర్ట్ చేస్తూ ఇటు మా డాడీని కూడా కన్విన్స్ చేస్తూ మై మామ్ ఇస్ లైక్ మెయిన్ క్యారెక్టర్ అనమాట ఈ దీంట్లో. యా బొమ్మరిల్లు